మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ తిథులలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మనకు సత్ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. అంటే తిథుల ప్రకారంగా మనకు తెలిసి చవితి తిథి అని రాగానే గణపతి ఆరాధన ఉంటుంది. అదేవిధంగా పంచమి తిథి రాగానే కొంత మనకు ఈ యొక్క నాగప్రతిష్టలు చేసినటువంటి చోట జంట నాగులకు పాలు పోయడం కానీ, అదేవిధంగా ఇట్లాంటివి కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం మనకు. మరి ఇందులో భాగంగా ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఇంకా మనకు రావలసిన డబ్బు కావచ్చును, సంతానానికి సంబంధించి మన యొక్క స్త్రీమూర్తులకైతే సౌమాంగల్యానికి సంబంధించి ఇలాంటివి కొన్ని విషయాలలో మరి ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ తిథుల ప్రకారంగా కొన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే పాడ్యమి తిథి రోజు మనకు అగ్ని అంటే ఇక్కడ సత్ఫల ప్రాప్తి వస్తుంది. ఎవరైతే పాడ్యమి తిథి రోజు నాడు ఒక అగ్ని ప్రతిష్ఠ చేస్తారో, అంటే హోమం చేస్తారో, లేదు హోమం చేసుకునేటువంటి స్తోమత మాకు లేదు గురువు గారు అని అనుకునేటువంటి వారు రాగి పుల్లలను, రాగి చెట్టుకు సంబంధించి ఎండిపోయినటువంటి రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలను సేకరించి ఒక మట్టి పాత్రలో పెట్టి, లేదా ఒక ఇనుప తట్ట తీసుకొని అందులో కొంత ఇసుకను పోసుకొని చక్కగా ఈ యొక్క పుల్లలను పెట్టి కర్పూరంతో వెలిగించి కొంత నెయ్యితో మీరు స్వాహాకారాలు చేయండి. కేవలం ఓం నమ శివాయ స్వాహ అనండి ఈ పాడ్యమి తిథులలో. అట్లా చేయడం ద్వారా మనకు సత్ఫల ప్రాప్తి కనబడుతుంది. ఇక విధియ అంటే అశ్విని దేవతలకు సంబంధించి తదాస్తు అనుకుంటూ అశ్విని దేవతలు తిరిగేటువంటి విధియ తిథి రోజు మాత్రము అమంగళం కలిగించే మాటలు ఎట్టి కోశాన మాట్లాడకూడదు. అదేవిధంగా ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. ఈ విధియ తిథి రోజు నాడు అశ్విని దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన మనకు ఆరోగ్య వృద్ధి కలిగించే పరిస్థితి ఉన్నది. ఇక తదియా తిథి రోజు నాడు పసుపుతో ఒక గౌరమ్మను చేసి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా గౌరీదేవి యొక్క ఆరాధన ఈ యొక్క తదియ రోజు చేయడం ద్వారా మనకు సుమారుగా సుమంగళి అనుగ్రహము లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చవితి తిథి రోజు నాడు వినాయకునికి పూజన చేయడం ద్వారా విఘ్ననాశనము, వినాయకునికి అర్చన లేదా మనకు మన యొక్క సంకట నాశన స్తోత్రాన్ని చదువుకున్నా బాగుంటుంది. పంచమి తిథి రోజు నాడు నాగదేవత, ఇది వివాహము వంశవృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా షష్ఠి తిథి రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మనకు పుత్ర ప్రాప్తి కలిగే పరిస్థితి ఉన్నది. ఇక సప్తమి తిథి రోజు నాడు ఆదిత్యుడు అంటే సూర్య భగవానును ఆరాధించడం ద్వారా ఆయురారోగ్య సిద్ధి లభిస్తుంది. ఇక అష్టమి తిథి రాజు మనకు అష్టమాతృకలను పూజించడం ద్వారా దుర్గతి అంటే మనకు ఉండేటువంటి బాధలను నివృత్తి కలుగుతుంది. నవమి తిథి రోజు నాడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా సంపద సిద్ధించేటువంటి పరిస్థితి మనకు గోచరిస్తున్నది. ఇక దశమి తిథి రోజు నాడు ఇంద్రాది అష్టదిక్పాలకులకు మనము ఏమైనా నైవేద్యం కానీ వారికి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకున్నా కూడా మనకు పాప సంహారం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక మనకు ఏకాదశి రోజు నాడు కుబేరుడు అంటే కుబేరుణ్ణి పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఇక ద్వాదశి రోజు నాడు మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు పుణ్యప్రదాలు అంటే ఒక పుణ్యాన్ని మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది ద్వాదశి రోజు నాడు. ఇక త్రయోదశి రోజు నాడు మనకు ధర్ముడు అంటే ధర్మంగా ఉన్న ఎడల ఈశ్వరుణ్ణి ఆరాధించినా కూడా మనకు మనోవాంఛ సిద్ధి లభించే పరిస్థితి ఉన్నది. మనోవాంఛ సిద్ధి లభిస్తుంది. ఇక ఇంకా చూసుకుంటే చతుర్దశి రోజు నాడు మనకు రుద్రుడు
మృత్యుంజయ ప్రాప్తి అంటే మృత్యుంజయానికి సంబంధించి మృత్యు అంటే మనకు అపమృత్యు నివారణ నుండి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఇక పౌర్ణమి రోజు నాడు చంద్రుణ్ణి ఆరాధించిన ధన ధాన్యాభివృద్ధి లభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అమావాస్య రోజు నాడు పితృదేవతలకు సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా పితృదేవతలను స్మరించుకున్న ఎడల మనకు సంతాన ప్రాప్తి కావచ్చును, ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది లభిస్తుంది. ఏది ఏమైనా అమావాస్య పౌర్ణములు మహా పవర్ఫుల్ కనుక అమావాస్య రోజు నాడు పితృదేవతల ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా పౌర్ణమి రోజు నాడు అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. తిథుల ప్రకారంగా మరి మీకు నచ్చినటువంటి తిథులు ఏమిటో కామెంట్ చేయండి. ఇంకా ఇంతకు మించి ఏమైనా మంచి పవర్ఫుల్ మంత్రాన్ని నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా మీకంటూ కొన్ని కోరికలు ఉంటవి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లైక్ ఏదైనా. మరి ఇట్టి సందర్భాలలో తప్పకుండా 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. వన్స్ మీరు మీ జీవితంలో జరగబోయేది మీరేం చెప్పాల్సిన అవసరం లేకుండానే నేను చెప్తాను. అది విషయాన్ని తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్.